ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు నామమున షిలోహు కృపా సందేశాలు ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులైనటువంటి వారందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఈ దినపు శుభములు ఆశీర్వాదములు ప్రభు మీకు దయచేయునుగాక. ప్రియులారా, బాగున్నారా? మీ అందరూ క్షేమంగా ఉండాలని ప్రతిదినం మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీలో ఎవరైనా ఇదే మొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నట్లయితే తప్పకుండా దేవుని స్వచ్ఛమైన వాక్యం చేత మీరు బలపరచబడుతున్నట్లయితే ఈ యొక్క కార్యక్రమాన్ని బలపరచండి, ఇతరులకి పరిచయం చేయండి, అనేకులకు షేర్ చేయవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. ఈరోజు మనం ధ్యానిస్తున్నటువంటి అంశం ఏంటంటే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. ప్రియులారా, ఒక చిన్న ఉపమానంలో నుండి ఒక మాటను జ్ఞాపకం చేసుకొని దైవ వర్తమానంలోకి వెళదాం. షార్ట్ మెసేజెస్ అనేటువంటి 7 నిమిషాల నిడివి కలిగినటువంటి ఈ వీడియోను చాలా మీరు వీక్షిస్తే తప్పకుండా మీ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఈ సందేశాలు మిమ్మల్ని ఎంతగానో బలపరుస్తాయి, మీ ఆధ్యాత్మిక జీవితాన్ని దేవుని యొక్క వాక్యంలో స్థిరపరుస్తాయని నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం. పిల్లరా, పరలోక రాజ్యంలో ఒక చిన్న సందర్భం. 2 దేవదూతలు దేవుని యొక్క సన్నిధికి ఎక్కుతూ దిగుచున్నాయంట. దేవాతి దేవుడు ఆ 2 దేవదూతలకు అప్పగించినటువంటి పని ఏంటంటే, ప్రతిరోజు ఉదయకాల సమయమునందే ఆ దేవదూతలకి దేవుడు అప్పగించిన పని ఏంటంటే, ప్రతిరోజు ఉదయకాల సమయమందు ఆకాశము నుంచి భూమి మీదకి వచ్చి భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క గృహమును దర్శించి ఆ గృహములో ఉన్నటువంటి వారి యొక్క ప్రార్థనలను, అదే రీతిగా దేవుడు వారికి చేసినటువంటి మేళ్లను బట్టి కృతజ్ఞతాస్తుతులు అర్పించే వారి యొక్క కృతజ్ఞతలు తీసుకురమ్మని దేవాతి దేవుడు దేవదూతలకి పని అప్పగించి ఒక్కొక్కరికి ఒక్కొక్క గోని సంచి ఇచ్చి పంపించారంట. వారు భూమి మీదకి వచ్చి దేవుని పిల్లలుగా ఉన్నటువంటి, అనగా క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారి యొక్క గృహాలను దర్శిస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క గృహంలో చాలామంది వారి యొక్క విజ్ఞాపనలు, వారి యొక్క ప్రార్థనలు, వారి యొక్క అవసరతలు, వారి యొక్క అక్కర్లు అన్నీ కూడా దేవాది దేవునికి తెలియచేస్తూ ఉన్నారు. అదే రీతిగా వారు అందిస్తున్నటువంటి ప్రార్థనలు, విజ్ఞాపనల చేత ఆ యొక్క తీసుకొని రాబడినటువంటి సంచి నిండిపోయింది. మరి యొక్క దేవదూత చూస్తే కృతజ్ఞతలను, దేవుడు చేసినటువంటి మేళ్ళు, దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు, దేవుడు అనుగ్రహించిన క్షేమం, దేవుడు చూపినటువంటి కృపను బట్టి ప్రతి దినము దేవునికి స్తుతి చెల్లించేటువంటి కృతజ్ఞతాస్తుతులను ప్రభు తీసుకురమ్మని చెప్పినప్పుడు ఆ కృతజ్ఞతాస్తుతులను తీసుకొని వచ్చేటువంటి గోని సంచి నిండట్లేదంట. మొత్తం మీద సమయం పూర్తి చేయబడింది. 2 దేవదూతలు ఆకాశమునకు దేవుని సన్నిధికి వెళ్ళిపోవడం జరిగింది. విస్తారమైనటువంటి ప్రార్థన, ఆ అవసరతలు అడిగినటువంటి వారి యొక్క పేర్లు, వారి అవసరతలు విస్తారముగా వచ్చాయి. కానీ కృతజ్ఞత చెల్లించే వారి యొక్క పేర్లు, కృతజ్ఞత చెల్లించే వారి యొక్క కృతజ్ఞతలు చాలా తక్కువగా వచ్చాయంట. అప్పుడు ప్రభు వెంటనే ఎవరైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లించారో, ఎవరైతే దేవుడు చేసినటువంటి మేలును బట్టి కృతజ్ఞత కలిగి ఉన్నారో వారికి తిరిగి మరలా వారికి బహుమానం ఇచ్చి పంపించడం జరిగింది. నిజంగా ప్రియులారా, ఈ యొక్క సందర్భాన్ని బట్టి, ఈ యొక్క వృత్తాంతాన్ని బట్టి మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుని యొక్క సన్నిధిలో ఎప్పుడూ మనము ప్రభువుని అడగడం, ప్రభు ద్వారా పొందుకున్నటువంటి వాటిని మర్చిపోవడం, ప్రభు ద్వారా మనకి దేవుడు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదాలను మనం మర్చిపోతుంటాం. దానివలన ఎక్కువగా దేవుని ఆశీర్వాదాలను మనం పొందుకోలేకపోతుంటాం. కనుక ఆత్మీయులుగా, దేవుని పిల్లలుగా, క్రైస్తవులుగా, దేవుణ్ణి గుర్తెరిగినటువంటి దేవుని యొక్క రాజ్య నివాసులుగా మనకు ఉండవలసిన మొదటి లక్షణం ఏంటంటే, మనము దేవునికి కృతజ్ఞత కలిగినటువంటి స్థితి కలిగి ఉండటం. నిజంగా ఈ 2024 సంవత్సరంలో ఇంతవరకు ఈ యొక్క మాసం ప్రారంభంలోనే ప్రభు అపారమైనటువంటి కృప ద్వారా ఇన్ని నెలలు దేవుడు మనల్ని క్షేమంగా కృప ద్వారా నడిపించి, సంరక్షించి, పోషించి ఎంతగానో మనల్ని భద్రపరిచారు. మరి భద్రపరిచినటువంటి దేవునికి మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. అందుకని పరిశుద్ధ గ్రంథంలో కీర్తనాకారుడైన దావీదు 116వ కీర్తన 12 నుంచి 13 వచనాల వరకు మనం చదివితే, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును, రక్షణ పాత్రను చేతబుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. చూడండి, దేవుని యొక్క సన్నిధిలో దేవుడు చేసినటువంటి మేలులు,
దేవుడు చేసిన ఉపకారాలు, దేవుడు చేసినటువంటి గొప్ప ఘనకార్యాలను బట్టి మనం ఆయనకి ఏమిచ్చి ఆయన రుణాన్ని మనం తీర్చగలం. కనుకనే రక్షణ పాత్రను చేతపుచ్చుకొని ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలంట. కనుక ప్రియులారా, ఈ వాక్యం వింటున్నప్పుడు మరి అనేకమైనటువంటి సందర్భాల్లో కృతజ్ఞత లేనటువంటి మనుషులను యేసుక్రీస్తు ప్రభువు చూసినప్పుడు వారిని ప్రశ్నించాడు. ఈ వాక్యం వింటున్నప్పుడు నిన్ను నన్ను కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆయన ఎలా ప్రశ్నించాడు? 10 మంది కుష్ఠరోగులు శుద్ధులయ్యారు. మరి ఎంతమంది కృతజ్ఞత కలిగి ప్రభువును స్తుతించడానికి వచ్చారంటే ఒక్కరు మాత్రమే వచ్చినట్లుగా లోకాసు వార్త 17వ అధ్యాయము 17-18 వచనాల్లో మనం చూస్తాం. 10 మంది త్రోవ ప్రక్కన వెళుతున్నప్పుడు 10 మంది స్వస్థత పొందారు. కానీ స్వస్థత పొందిన తర్వాత కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధికి వచ్చింది మాత్రం ఒక్కరే కనబడుతున్నారు. వారు ప్రభువుకు సాక్షిగా ఆయన శిష్యుడిగా మార్చబడి ఆయన్ని జీవితకాలం అంతా కూడా ఆ ప్రభువుని వెంబడించినట్లుగా మనం చూస్తున్నాం. మరి నిజంగా ప్రియులారా, మనం కూడా కృతజ్ఞత కలిగినటువంటి వారంగా దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క మనస్సును, హృదయాన్ని నిలుపుకొని ప్రభువు చేసిన మేలును మర్చిపోకుండా స్తుతించినప్పుడు తప్పకుండా ప్రభు యొక్క నిత్య ఆశీర్వాదాలకు మనం కారకులుగా, వారసులుగా మార్చబడతాం. అటువంటి కృప ఈ యొక్క సందేశాన్ని వింటున్నటువంటి మీ అందరి జీవితాలకు ప్రభు సమృద్ధిగా దయచేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవా, నీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రం. నిజంగా ఈ యొక్క కృతజ్ఞత కలిగినటువంటి హృదయము మేము కలిగి ఉండటానికి సహాయం చేయి. 2 దేవదూతలు ఆకాశమునికి ఎక్కుచు దిగుచు ఉన్నప్పుడు చేసిన మేలులను మరిచి కావలసిన అక్కర్లు అడిగినటువంటి విస్తారమైన ప్రార్థనలు చేసిన వారి వలె కాకుండా 10 మంది త్రోవ ప్రక్కన నడిచి వెళుతూ స్వస్థత పొందితే ఒక వ్యక్తి ఏ రీతిగా వచ్చి నిన్ను స్తుతించి నిన్ను ఘనపరిచి నీ సాక్షిగా ఈ యొక్క లోకంలో జీవించాడో మేము కూడా అట్టి అనుభవం కలిగి ఉండటానికి మీరు సహాయం చేయండి. అటువంటి నిజమైన కృతజ్ఞత కలిగినటువంటి హృదయము, స్వభావం, క్రైస్తవ జీవితం కలిగి మేము నీ సన్నిధిలో ముందుకెళ్ళే కృప దయచేయండి. ఎంతమంది ఈ యొక్క సందేశాన్ని వింటున్నారో వారి ఆధ్యాత్మిక జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని, వారి యొక్క పనులను, ప్రయాణాన్ని ప్రభువా మీరు ఆశీర్వదించి దీవించండి. ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ కృతజ్ఞత కలిగినటువంటి స్వభావంతో ముందుకెళ్ళడానికి కృప దయచేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామం పేట వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.